హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు బ్యాచులర్ స్టైల్లో పొంగల్ చేద్దామన్నమాట. మనం యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు, ఎవరు రెఫరెన్స్ తీసుకోలేదు, మనం సొంతంగా చేద్దాం. ఎట్లా రాకోకుండా పోతుందో చూద్దాం అనమాట. పాయసాన్ని సాధించాం, ఈరోజు పొంగల్ని కూడా సాధిద్దాం. యాజ్ యూజువల్ మన వారసత్వం లాగా వస్తున్నది ఆయిల్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఏం చేసుకుందాం అనమాట. మనకి తెలిసిన మనం ఓన్గా కనిపెట్టుకున్నాం అనమాట. మనం ప్రతి వంటకు స్టార్టింగ్లో ఆయిల్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు. ఓకే, నెక్స్ట్ మన ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, ఆనియన్స్ వేద్దామన్నమాట. నేను జంపు కోసుకున్నాను అనమాట, అందుకే నలిపి వేస్తున్నాను. అంటే స్ప్లిట్ అవుతాయి అన్నమాట, అప్పుడు మనకి ఎక్కువ ఆనియన్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వస్తాయని కాదు, అవి స్ప్లిట్ చేస్తే తొందరగా వేగిపోతాయి. మనం నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు కాబట్టి. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ పసుపు ఎందుకు వేసాను అంటే, నార్మల్గా నేను తెల్లగానే ఉండేది చూసినాను పెళ్ళిళ్ళల్లో. ఎక్కడైనా ఫంక్షన్కి అట్లా పోతాం కదా, తెల్ల పొంగలే పెడతారు. నేను కొన్ని చోట్ల చూసినాను, గుడికి పోయినప్పుడు ఎల్లో పొంగల్ ఉంది. నేనేమనుకున్నానంటే పసుపు వేసినారేమో అనుకున్నాను. తెల్ల పొంగలి ఎట్లా ఇంట్లో తింటాం కదా, ఇది ఎలాగో మన ప్రయోగం కాబట్టి మనకిష్టానుసారం చేయొచ్చు అనమాట. పసుపు వేసుకోండి, కానీ పసుపు వాసన పోయే వరకు వేయించుకోండి, లేకపోతే చేదు ఉంటుంది. అప్పుడు మనం పొంగల్ కాస్త ప్రయోగశాల అవుతుందన్నమాట, తినలేము. నేనైతే ప్రయోగం కాబట్టి చిన్న గ్లాస్లోనే తీసుకున్నాను. టీ గ్లాస్ అన్ని బియ్యమే తీసుకున్నాను. కొంచెం వేయించుకుందాము. టీ గ్లాస్ అన్నీ తీసుకున్నాను. కొంచెం వేయించుకున్నాను, బియ్యంని వేయించుకున్నాను మీన్స్ పసుపులో కలిపేంత వరకు వేయించినాను. తర్వాత ఎంతసేపు కలుపుతాను, వీడియో తీసేటప్పుడు నాకు అనిపించదు, ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు అర్థమైంది ఎందుకే ఇంతసేపు కలుపుతున్నావు అని. బట్ ఇట్స్ ఓకే, బాగా కలిసేకే కలిపింటాను అన్నమాట నేను. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. చిన్నదంటే ఒక రకమైన టీ గ్లాస్ నిండా కాబట్టి నేను పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను అనమాట. పావు గ్లాస్ అంటారు మా ఇంట్లో అయితే. ఆ పావు గ్లాస్తో రెండు గ్లాసులు పోసినాను అనమాట. ఒక రకమైన టీ గ్లాస్కి పెద్ద పావు గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసినాను అనమాట. ఎందుకంటే కొంచెం బాగా వచ్చేదానికి పొంగలి. ఐ మీన్ ఏమంటారు, ముద్ద మాదిరి వచ్చి బాగా మెత్తగా ఉండేదానికి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసుకొని తిప్పి అంతగా ఉప్పు అంతా కలిసేటట్లు తిప్పినాను. ఇప్పుడు పొగలు వచ్చినాయి, ఇంకా మన వంట అయిపోతుంది. ఇదిగోండి దగ్గర పడింది, అదిగో అలా కావాలన్నమాట దగ్గరికి. అట్లయితే బాగుంటుంది అనమాట. ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాము, ఇంకా వాటరీగానే ఉంది కాబట్టి. నాకు పొంగల్ అంటే చాలా ఇష్టము. పెళ్ళిళ్ళల్లో నీళ్ళ చట్నీ చేస్తారు కదా, అది కూడా చాలా ఇష్టము. నీళ్ళ చట్నీ ఉంటేనే బాగుంటుంది పొంగల్లోకి. కొంతమంది గట్టి చట్నీ కూడా ఇష్టపడుతుంటారు, ఒక్కొక్కటిది ఒక్కో టేస్ట్. ఇప్పుడు ఇంకా అయినట్లే ఉంది మన పొంగలి. గీ వేసుకుంటే ఇంకా బాగుంటుందంట, మా ఫ్రెండ్ చెప్పింది లాస్ట్లో. బట్ మాకు అప్పటికి లేకపోయినది గీ రూమ్లో. బట్ ఇట్స్ ఓకే. ఇది కాదు ముఖ్యమైనది, దాని టేస్ట్ ఎట్లుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. కానీ రిజల్ట్ మీరే చూస్తారుగా.
ఇప్పుడు ఇంక అయిపోయింది. మనం సర్వింగ్ చేసుకుందాం. ప్లేట్ పెట్టేసినాను. నీట్‌గా వద్దామని అదిగో తుత్తరా చూడండి, మంచిగా పెడదాం అనుకునేళ్ళకి తుత్తరు కదా, మనకి కొంచెం ఆగదు. పెట్టేసినాను, కింద కూడా పడేసినాను. కవర్ చేసేదానికి దాని మీద ఇంకొకసారి సర్వ్ చేసినాము రైసు. బాగానే వచ్చింది, కలర్ఫుల్గా ఉంది. బట్ టేస్ట్ మాత్రం లాస్ట్లో చెప్తానే. చట్నీ, పల్లీ చట్నీ. నిజానికి చెప్పాలంటే టేస్ట్ అయితే ఆహా! మిరపకాయతో గార్నిషింగ్. నేను చాలా అప్డేట్ అవుతున్నా కదా రోజు రోజుకి. చూడండి, క్రియేటివిటీ తన్నుకుంటూ వచ్చేస్తుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. ఎంతలాకు ప్రసాదం మాదిరి వచ్చింది. కానీ మేము మళ్ళీ ఏమనుకున్నామంటే ఇంకా కొంచెం చేసుకుంటే బాగుండింది అనిపించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.